ప్రస్తుతం పిఠాపురం ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక కీలకమైన నియోజకవర్గంగా మారింది. అయితే పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు గెలిచిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపు నుంచి వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. ఇద్దరిలో పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే కింద చాలా మంది పోటీ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధ్యక్షుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నుంచి పోటీ చేయడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. వంగగీత గారు ఒకసారి ఎమ్మెల్యే కింద చేశారు, తర్వాత ఒకసారి ఎంపీ కింద కూడా చేశారండి. కానీ ఆవిడకి అవకాశం ఇవ్వకుండా ఈసారి పిఠాపురం ప్రజలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే కింద ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠతో చెప్పడం జరిగింది. ఆ విధంగానే పిఠాపురం ప్రజలందరూ కూడా వారు వన్ సైడ్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో, నా అంచనా ప్రకారంగా 65,000 70,000 మెజార్టీతో పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవడం కోసం మా కష్టం అంతా ప్రయత్నించి చాలా ప్రయత్నాలు చేశామండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినట్లయితే ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు పిఠాపురం? మేము ముందుగా పిఠాపురంలో అభివృద్ధి చెందేది ఏంటంటే, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే పిఠాపురం లాగే ఉండిపోయిందండి. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది చాలా గవర్నమెంట్లు మారే. కాకినాడ డెవలప్మెంట్ అయింది, చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళు గ్రామ డెవలప్మెంట్ అయింది. కానీ పిఠాపురం మాత్రం ఎవరో కూడా పట్టించుకోలేదు, ఎవరో కూడా అభివృద్ధి చేయలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాత్రం మా పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆనందపడుతున్నాం. ముఖ్యంగా మాకు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ముఖ్యంగా యువతకి ఉద్యోగాల కోసం మేము బాగా ఎదురు చూస్తున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన చేశారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా యువతకి ఒక ఉద్యోగం అన్నది కూడా మేము ఎరగలేదు. ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఎక్కడ ఒక రోడ్డు కానివ్వండి, ఒక డ్రైనేజీ కానివ్వండి, ఒక కంపెనీలు కానివ్వండి, ఏ వ్యవస్థ కూడా ఎవరు తీసుకురావడం జరగలేదు. కానీ ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గి పైన కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగితే గనక ఖచ్చితంగా మా పిఠాపురం నియోజకవర్గం 100% నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము ఆశపడుతున్నాం.